వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత తను చేసే చర్యలు కావచ్చు, లేదా గతంలో తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఆయన చేసే ప్రతి పనిని కూడా అందరూ మతిస్థిమితం ఉందా లేదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేటువంటి ఒక వార్తలు వచ్చాయి. కానీ దీనివల్లే జగన్కి ఇప్పుడు ప్లస్ కాబోతుందా? నిజంగా మతిస్థిమితం లేదు అన్నప్పుడు అదే ఒక ప్లస్ పాయింట్గా మలుచుకోబోతున్నాడా జగన్ దీన్నే ఒక పెద్ద స్కెచ్ లాగా తయారు చేయబోతున్నాడా? ఏంటి స్టోరీ? దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రజలందరూ కూడా ఏపీలో ఉన్న వాళ్ళు 2019లో ఏం జరిగిందనేది ఒకసారి తీసి పక్కన పెడితే, తన హయాం నుంచి ఏదైతే ఉందో తను దిగిపోయే వరకు చేసే ప్రతి ఒక్క పనిని కూడా తుగ్లక్ పరిపాలన అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత ఓటమిని అంగీకరించకుండా ఏదైతే నాకు ప్రతిపక్ష హోదానే కావాలని చెప్పేసి ఇట్లా రెట్టమతం చేస్తున్నటువంటి యొక్క జగన్మోహన్ పరిస్థితి సరైనటువంటి ఒక మతిస్థిమితం లేదేమో అని చెప్పి ఏపీలో ఉన్న ప్రజలు అంటున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి అంటుంది. సొంత ఇంట్లో అయినటువంటి ఒక ఇద్దరు చెల్లెళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇదే ఒక పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుందా జగన్కి? జగన్ దీన్ని తనకి అనుకూలంగా మలుచుకోబోతున్నాడా అంటే ఏం చెప్తారు? నా మానసిక స్థితి సరిగా లేదు అనే ఒక ట్రంప్ కార్డుని రేపొద్దున్న ఇప్పుడు కేసులు ప్రూవ్ అయ్యి శిక్ష పడే సమయానికి జగన్మోహన్ రెడ్డి వాడతాడా? ఇది అందరిలో వస్తున్న సందేహం. ఎందుకంటే మీరు చూసినట్లయితే తుగ్లక్ పరిపాలన అన్నారు 2019 నుంచి 24 వరకు. తుగ్లక్ పరిపాలన పర్వాలేదు, అట్లీస్ట్ బేరబుల్ కొంత. అంటే అతనికి మతిస్థిమితం లేకపోవడం అనేదే లేదు. కాకపోతే మనకి చరిత్రలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన అనేది ఆ చాప్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ. కానీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర చదివితే మనకి ఇంట్రెస్టింగ్గా కాదు, భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అంటే తెల్లారు లేచి ఎవరికి ఏమవుతుందో, ఎవరి మీద దాడి జరుగుతుందో, అది స్వపక్షమా విపక్షమా తెలియదు. ఇప్పుడు తన అవసరం కోసం తన కార్యకర్తలను ఏమైనా చేయొచ్చు. మనం చూసాం సన్షైన్ హాస్పిటల్ ఉదంతం, దానికి ప్రత్యక్ష ఉదాహరణ. దాడి చేశారు, తెలుగుదేశం వాళ్ళు చచ్చేలాగా కొట్టారు, వదిలేసి వెళ్ళిపోయారు అన్నారు. ఫుటేజ్ ఏది లేదు. చచ్చేలాగా కొట్టినవాడు శుభ్రంగా మాట్లాడుతున్నాడు. అంటే మనకి కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు. ఎవరో చెప్పక్కర్లా, సాక్ష్యాలన్నీ అతనే ఇస్తున్నాడు. అంటే వీళ్ళు మేమే కుట్ర చేసాము అనే దానికి ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు చూసారంటే ఓడిపోయాక హీఈస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్, అది మన అందరికీ తెలుసు. దాన్ని ఏం చేస్తున్నాడంటే అతని మాటల ద్వారా ఎట్లా క్రియేట్ చేస్తున్నాడంటే ఒక మతిస్థిమితం కోల్పోయిన మనిషి, లేదు ఒక మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తూ, అంటే మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, అతను చూసే చూపులు కావచ్చు, హావభావాలు కావచ్చు, అంటే ఆ రకంగా క్రియేట్ చేస్తున్నాడు. సో ఎవరు జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయకూడదు. పాపం కదా, పాపం ఇతనికి మానసిక స్థితి సరిగా లేదు, వెరివాడైపోయాడు, పిచ్చివాడైపోయాడు అనే పదాలు మనం వాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏం కుతంత్రం చేస్తున్నాడు, నెక్స్ట్ ఏం కుట్ర చేస్తాడు, ఇలా నటించి ఏం చేస్తాడు అనే ఆలోచన ధోరణిలో ప్రజలు కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కానీ రావాలి. సో ఏ ఒక్కరూ కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదా, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, అయ్యో పిచ్చాడిలా అయిపోతున్నాడు అని జాలి పడకండి, ఆ పదాలు వాడకండి. ఎందుకంటే పెర్ఫెక్ట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ తంత్రంలో ఇది ఒక కోణం, అది మనం అవగాహన చేసుకోవాలి. అయితే కూటమికి సంబంధించినటువంటి యొక్క ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కానీ దీన్ని తనకి అనువుగా మలుచుకోబోతున్నాడు జగన్ అని అయితే అర్థమవుతూ వస్తుంది. అదిగాక గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ వచ్చారు. ఆఖరికి సొంత ఇంట్లో మనుషులైనటువంటి షర్మిల కావచ్చు, సునీత కావచ్చు. అయితే డాక్టర్గా సునీత గారు ఉన్నారు కాబట్టి తను కూడా అంతకుముందు గతంలో అన్న మాట మనం చూసాం. అయితే రానున్నటువంటి యొక్క సుప్రీంకోర్టు తీర్పులకి ఇది అంటే ఇప్పుడు అందరూ ఏపీ ప్రజలందరూ కానీ కూటమి కానీ అంటున్నటువంటి ఒక ఈ పదాన్ని మతిస్థిమితం సరిగ్గా లేదు అని చెప్పి దాన్నే ఒక పెద్ద అస్త్రంగా మలుచుకొని సుప్రీంకోర్టులో నుంచి ఏదైనా సరే
కొంత తనకు పడేటువంటి శిక్ష నుంచి బయటపడాలని చూస్తున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా అదే మనం చెప్తున్నామండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా షర్మిల గారు అన్నా నీకు ఒక అద్దం పంపిస్తాను, నీకు మనస్థితి సరిగా లేనట్టుంది, మానసిక స్థితి సరిగా లేదు, నీకు తెల్లారు లేసి చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఫేసే కనిపిస్తోంది, ఆయన నామమే జపిస్తున్నావు నువ్వు, నీకు అద్దంలో చూసుకుంటే కూడా నీ ఫేస్ కనిపించదు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత సునీత గారు కూడా అన్న పరిస్థితి ఎట్లా ఉందో ఏంటో, మానసిక స్థితి సరిగా ఉందో లేదో అని కొన్ని సందర్భాల్లో అన్నారు. కాబట్టి ఈరోజు షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, అంటే సునీత డాక్టర్ కాబట్టి, ఆవిడ డాక్టర్ సునీత కాబట్టి ఆవిడ కొంచెం కూలంకషంగా అన్నగారిని అంటే ఆయన దగ్గరగా చూడాలి, ఆయన మానసిక స్థితి సరిగానే ఉంది అని ఆవిడ కూడా భావించాలి. అదేవిధంగా షర్మిల గారు కూడా రాజకీయంగా ఆవిడ ఉన్నారు కాబట్టి అన్న అనే జాలి చూపించకుండా, అంటే ఆవిడ అన్నని జాలి అని చూపించట్లేదు, కాకపోతే ఏంటంటే అదృచ్ఛికంగా ఆవిడ ఏదైనా అనొచ్చు, అంటే అది అనుకోకుండా ఆకస్మికంగా వచ్చే మాటలు ఇవన్నీ. ఒక మనిషి మొహం చూస్తే మనం ఏంటి నీకేమైనా పిచ్చా అంటాం చూడండి, అది ఒక ఊత పదంలాగా, అంతేగాని నాట్ దట్ అతను నిజంగా పిచ్చని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మనం క్యాజువల్గా కూడా అలాంటి పదాలు వాడకూడదు, అది మనం చెప్తున్నది. మనం సరదాగా మాట్లాడిన దాన్ని అతను తనకు అస్త్రంగా మలుచుకుంటాడు. అంటే అతను ఎంత తెలివైన వాడంటే, ఇది అతి తెలివనండి మరేదైనా అనండి, అంటే తను అనే ఒక గిరి గీసుకుని నేను అనే దాంట్లో నేను ఎదగడానికి అతను జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగానైనా ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదో పిచ్చాడిలాగా ఇటు అటు తిరుగుతున్నాడు, ఏమీ తెలియదు ఇతనికి, పదవి పోయింది అందుకనే పిచ్చి పట్టినట్టున్నాడని కాదు. అతనికి ఏ పిచ్చి పట్టలేదు, ప్రజలకి పిచ్చి పట్టించడానికి చూస్తున్నాడు, ప్రజల దగ్గర నుంచి సింపతి తెచ్చుకోవడానికి చూస్తున్నాడు. అదేవిధంగా అమ్మ దగ్గర చెల్లెళ్ళ దగ్గర మళ్ళా సింపతి కొట్టడానికి చూస్తున్నాడు. మా అమ్మే నన్ను నమ్మడం లేదు అన్నాడు మొన్న, ఎంతో అమాయకంగా మొహం పెట్టి. అర్థమైందా? తల్లి మనసు కాబట్టి కరిగిపోతుంది. సో ఒక అస్త్రం వేశాడుగా అక్కడ. రేపొద్దున్న షర్మిల విషయంలో కూడా ఏమైనా చేస్తాడు. ఇప్పుడు అవసరం అనుకోండి, షర్మిలతోటి ఏమంటాడు, చెల్లెలే కదా నా సొంత చెల్లెలు, సరే ఏదో నాకు తెలియకుండా అన్నాను, లేదు నా పార్టీ వాళ్ళు అన్నారు, ఆ మాత్రం నన్ను క్షమించలేదా అన్నగా అన్నా అనొచ్చు, మనకు తెలియదు. యూ కెనాట్ ప్రెడిక్ట్ జగన్మోహన్ రెడ్డి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదేవిధంగా సునీత విషయంలో, అమ్మా సునీతమ్మ నీకెందుకు, నేను ఉన్నాను కదా, బాబాయ్ హత్య కేసు నేను చూసుకుంటాను, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా మీదట నేను ఆ విషయంలోనే పోరాటం చేస్తాను అన్నా అంటాడు. చెయ్యడు పెట్టడు, మాట అంటే పడి ఉంటుంది కదా, ఆవిడ కూడా కరిగిపోతుంది కదా. అయితే గతంలో చూసుకుంటే ఏదైతే స్మగ్లింగ్ ఎర్రచందనంకి సంబంధించి కావచ్చు, వీళ్ళు భారీగా స్మగ్లింగ్ జరిగినటువంటి సందర్భంలో కొల్లం గగ్గిరెడ్డి అని చెప్పేసి ఒక అతని గురించి మనం గతంలో చూసాం. సేమ్ ఎలాగంటే ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడేమో ఎక్కడ కూడా కనిపించడు, అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే తను రావడం యథేచ్ఛగా ఎర్రచందనం ఏదైతే ఉందో అది స్మగ్లింగ్లో చూశాడు. దీని తర్వాత ఒకానొక టైంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేసింది అన్నప్పుడు కొల్లం గగ్గిరెడ్డి తన ఇంట్లోనే హెల్మెట్ పెట్టుకుంటూ తిరుగుతూ ఎవరితోనూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కావచ్చు, లేదంటే బయట ఎవరైనా వస్తే ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకొని బయట తిరుగుతూ, ఇవన్నీ చూసి తనకి పిచ్చెక్కింది అని చెప్పేసి తనకు కొంత ఊరట లభించింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. సేమ్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడా జగన్? రేపొద్దున సుప్రీంకోర్టు నుంచి వచ్చే తీర్పులకు కూడా తను కూడా హెల్మెట్ పెట్టుకోబోతున్నాడా అంటే ఏమంటారు? ఖచ్చితంగా బాగా చెప్పారు. ఇప్పుడు గంగిరెడ్డి ఎవడైతే ఉన్నాడో, ఎర్రచందనం కేసు చిన్నది కాదుగా. ఇప్పుడు మనకి వీరప్పన్ గురించి తెలుసు. వీరప్పన్ అనేవాడు అడవిని ఎలా ధ్వంసం చేశాడు, లేకపోతే అడవిలో ఎర్రచందనం ఎట్లా చేశాడు, ఎంతమందిని పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు, ముఖ్యంగా శ్రీనివాస్ అనే ఒక తెలుగు వ్యక్తిని ఎంత కిరాతకంగా చంపాడో మనకు తెలుసు. అటువంటి వీరప్పన్ రాజ్కుమార్ గారిని కూడా కిడ్నాప్ చేయటం, లక్కీగా ఆయన బయటికి రావటం కర్ణాటక ప్రజలు ఊపిరి తీసుకున్నారు. ఎందుకంటే రాజ్కుమార్ వాళ్ళకి దేవుడు. కాబట్టి మనం మీరు చెప్పినట్టు ఈ గంగిరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను చేసిన నకృత్యాలు ఎవరు చేసి ఉండరు. పెద్దిరెడ్డి కూడా అతను వెనకాల ఉన్నాడు, మనందరికీ తెలుసు. కాబట్టి మీరు చెప్పినట్టుగా అతని ఇంట్లో ఏం చేశాడు, కావాలని హెల్మెట్ పెట్టుకుని తిరిగి, బయట ఎవరన్నా వచ్చినా కూడా హెల్మెట్ పెట్టుకుని తిరిగి, అంటే రెండు రకాలు. అది మానసికంగా అతను భయంగా తయారయ్యాడు, మానసిక స్థితి సరిగా లేకుండా ఉంది, ఎప్పుడు ఎవరు ఏం కొడతారో, లేదు ఎవరు ఏ దాడి చేస్తారో, లేదు ఎవరు ఏ శిక్ష వేస్తారు, ఏ కోర్టు ఏ శిక్ష వేస్తుందో అని ఒక ఇదిని క్రియేట్ చేశాడు అతను. హీఈస్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
కానీ దానివల్ల ఏమైంది, చుట్టూ ఉండే వాళ్ళకి ఒక సింపతి వచ్చేసిందిగా. ఈవెన్ కోర్టులు కూడా అవి కన్సిడర్ చేస్తాయిగా. లెక్క ప్రకారం కోర్టులు డాక్టర్కి చూపిస్తారండి, కానీ దే కెన్ మేనేజ్ దట్ ఆల్సో, వీ నో దట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ 39.3% ఏదో అంటున్నారు కదా, ఇప్పుడు ఈ 39.3%ని అతను మేనేజ్ చేసుకుంటాడు డెఫినెట్గా. ఈ 60% పైన ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత భాగాన్ని మేనేజ్ చేయాలి కదా ఇతను తపన. అతను అది మర్చిపోతున్నాడు. 60% ఉంది వాళ్ళకి, 61% దాకా ఉంది, అంటే 60 పాయింట్ ఎంతో వాళ్ళకు ఉంది, వాళ్ళు నెగ్గారు అనేది అతను జీర్ణించుకోలేక ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. అంటే ఏంటి, ఎలాగైనా రాష్ట్రపతి పాలన తీసుకురావాలి, ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని పడేయాలి, అదే అతని ఆలోచన. అది దురాలోచన అనుకోండి. సో ఆ ఆలోచనకు తగ్గట్టుగా అతను తన పావులు కదుపుకుంటూ అతను చేస్తున్న పని ఇది. అంటే అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందా, అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఇంకా ప్రజలు ఇలా కూడా మాట్లాడతారు. అంటే ప్రజలు ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళు దేన్ని తట్టుకోలేరు, ఆవేశాన్ని తట్టుకోలేరు, ఆనందాన్ని తట్టుకోలేరు, విచారాన్ని తట్టుకోలేరు. ఇప్పుడు అతను ఒకవేళ శత్రువైనా కూడా పోన్లే పాపం 5 ఏళ్ళు పరిపాలించాడుగా, పిచ్చి పట్టిందేమో వదిలేయచ్చుగా ఈ కోర్టులు అంటారండి. లేదు పోలీసులు వదిలేయచ్చుగా, శిక్ష ఎందుకు వేస్తారు, ఎలాగో అనుభవిస్తున్నాడుగా. అంటే ఈ రకమైనది, అంటే ప్రజల నాడి గ్రహించి అతను ప్రజలు ఇలాగే ఉంటారు, వీళ్ళని మనం ఎలాగైనా మోసం చేయొచ్చు, పథకాలను మోసం చేసాంగా, ఇప్పుడు ఎన్ని రకాలు బయటకు వస్తున్నాయి అవినీతులు. సో ఈ రకంగా మనం మోసం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో అటు తల్లిని చెల్లెళ్ళని మోసం చేయాలని చూస్తున్నాడు, ఇటు అధికార పక్షంలో ఉండే వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నాడు, అటు తెలుగుదేశం కూటమిని, ఇటు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాడు, అటు కేంద్రాన్ని మోసం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఇతని వలలో ఎవరు పడకండి అని మనం చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్కి ఇకపైన ఎవరు కూడా మతిసీమితం లేదు లేదా పిచ్చివాడు అనే మాటలు మాత్రం వాడకూడదని చెప్పేసి అయితే చెప్దాం. ఎందుకంటే దీన్ని అదనుగా తను ఒక పెద్ద పావులాగా తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి అర్థమవుతుంది. చూద్దాం జరుగుతుంది. నమస్తే.